మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం నమఃశివాయ. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఎవరూ ఇష్టపడని పువ్వు జిల్లేడు పువ్వు, కానీ ఆయనకు ప్రీతికరం. ఎవరికీ నచ్చని పని భిక్షాటన, కానీ ఆయనకు ప్రీతికరం. ఎవరూ ఇష్టపడిన వృక్షం మారేడు వృక్షం, కానీ ఆయనకు ప్రీతికరం. ఒక మనిషి ఎవరికీ నచ్చక అందరూ వద్దనుకున్న రోజు ఆ పరమేశ్వరుడు వెతుక్కుంటూ తప్పకుండా ఆ మనిషి దగ్గరకు వస్తాడు. ఇది పరమేశ్వర తత్వం. అన్నింటికంటే ప్రియమైనది సులభమైన నామస్మరణం కలిగిన పంచాక్షరీ మంత్రం ఓం నమఃశివాయ. భవబంధనాల నుండి విముక్తి కలిగించి పరమేశ్వర తత్వానికి కట్టుబడేటట్లు చేసే పంచాక్షరీ మంత్రం. శివుడు ఆద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు. అంటే ఎక్కడి నుండైనా మరెక్కడికైనా, ఏ కాలం నుండైనా మరో కాలంలోకైనా పయనించగలిగే సూక్ష్మతత్వం కలవాడు భవుడు. అందుకే శివుణ్ణి ఇలా స్తుతిస్తారు. వందే శంభుముమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం శశిధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంకవహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయంచ వరదం, వందే శివశంకరం, వందే శివశంకరం. ఆదిశంకరాచార్యుల వారు చెప్పినట్లు శివ అంటే కల్మషం లేనివాడట. ప్రకృతిలోని సత్వ తమో రజో గుణాలేవీ సోకనివాడట. ఏ గుణములు అతడిని కలంకితం చెయ్యవట. అనంత పరిశుద్ధుడట. అందుకే ఒక్కసారి శివనామ స్మరణ చేసినచో మనలోని తమో గుణాలన్నీ మటుమాయం అవుతాయని విశ్వగురువులు బోధించారు. ఇక వచ్చేది మహాశివరాత్రి పర్వదినం. మనకు ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, కానీ మహాశివరాత్రి యావత్ భారతదేశమంతా పరమభక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉంటారు. దీనికి ప్రత్యేక కారణం లేకపోలేదు. అదేంటో తెలుసుకుందాం. చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉంటారు. హిందువుల పండుగలలో మహాశివరాత్రి పండుగ చాలా ప్రశస్త్యమైనది. కారణం, మహాశివరాత్రి పర్వాన్ని మన దేశంలో ఆసేతు హిమాచలం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. యావత్ భారతంలోని శైవ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడుతాయి. అయితే మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి పండుగకు ద్వంద్వ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికం, రెండవది సామాజికం. మరి మహాశివరాత్రికి సామాజిక ప్రయోజనం మెండు. చలికి వేడికి మధ్య వచ్చే ఈ పర్వం ఒక విధమైన సంధ్య. సూర్యోపాసన ప్రధానమైన మాఘమాసంలో సూర్య మండలాంతర్వర్తి అయిన పరంజ్యోతిని శివునిగా భావించి ఆరాధించడం ప్రధానం. మన చిత్తాలను శుద్ధి చేసుకొని పవిత్ర భావనతో అంతర్ముఖులమై మనలోని పరమాత్మని ధ్యానించడమే ముఖ్య శివారాధన. అంతర్ముఖత్వానికి సంకేతమే రాత్రి. సత్యాన్ని మరువకుండా జాగరూకతో మెలుగడమే జాగరణ. ఇంద్రియ చపలత్వాన్ని నిగ్రహించడమే ఉపవాసం. సద్భావనాలతో పరమాత్మను ఆరాధించడమే అభిషేకం. ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటూ చేసే శివరాత్రి వ్రతం వ్యక్తిగతంగా మనకి శుభాలను ప్రసాదించడమే కాక క్రమంగా మనలో మంచి సంస్కారాలను ఉద్దీపం చేస్తుంది. ఇలాంటి సంస్కారవంతుల సంఖ్య ఎక్కువైతే ఆ సమాజం
శ్రేయస్కరంగా పరిణమిస్తుంది. అసలు మన హిందూ సంప్రదాయంలో ఉన్న ప్రతి పండుగ కంటే ఈ మహాశివరాత్రి పండుగ అత్యధిక సామాజిక ప్రయోజనాన్ని సమకూర్చేది, లోక కళ్యాణాన్ని అందించేది. శివలీలల్ని, శివతత్వాన్ని అవగతం చేసుకుంటే ఎన్నో గొప్ప అంశాలను నేర్చుకోవచ్చు. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా పుట్టింది హలాహలం అంటే విషం. దానిని మింగి కంఠంలో ఉంచి కాపాడినవాడు శివుడు. ఆ తర్వాత పాల్కడలని మథించగా ఎన్నో రత్నాలు, విలువైన వస్తువులు, అమృతం లభించాయి. వాటిని మాత్రం దేవదానవులు పంచుకున్నారు. అవేవి శివుడు స్వీకరించలేదు, ఆశించనూ లేదు. ఈ లీల ద్వారా జగత్పాలకుడైన శివుడు పాలకులు ఎలా ఉండాలో బోధించాడు. యుగానికి ముందుండేవాడే పాలకుడు. తనచే పాలించబడే ప్రజల ధనాలని, ప్రయోజనాలని తాను అనుభవించకుండా సుఖాలను తన వారికి పంచి కటువైన విషాన్ని తాను దిగమింగిన కరుణామయి రుద్రుడు శివుడు. భూమి కోసం భగీరథుణ్ణి ప్రార్థన మేరకు గంగను భరించి దించిన రక్షకుడు శివుడు. లోకక్షేమం కోసం ఎంతటి భారాన్నైనా స్వీకరించి నిర్వహించే సమర్థత, సౌజన్యం శివుని భద్ర స్వభావం. ఇది పరిపూర్ణమైన సామాజిక ప్రయోజనం కలిగించే లింగాకార స్వరూపం, తత్వం శివతత్వం. శివం అంటేనే మేలు, మంచి, లోకాలకు మేలు చేసే స్వభావం కలవాడు కనుకనే శివుడు. శివం మిచ్చే మనుష్యానం తస్మాతే శివ ఇతి స్మృత్యః. ప్రాణకోట్లకు శుభాన్ని కోరేవాడు, కలిగించేవాడు శివుడు అని శ్రీకృష్ణుడు మహాభారతంలో బోధించాడు. మానవ ప్రయోజనం, సామాజిక ప్రయోజనం, ఆధ్యాత్మిక ప్రయోజనం సమ్మిళితమే మహాశివరాత్రి పర్వదినం. రుద్రుడుగా కొలిస్తే దుఃఖాన్ని పోగొడతాడు. శంకరుడిగా పిలిస్తే సుఖాన్ని, శాంతిని కలిగిస్తాడు. శంభో అని గొంతెత్తి అరిస్తే శాంతికి మూలంగా నీ హృదిలో చేరుతాడు. సదాశివ అని స్మరిస్తే ఎల్లవేళలా శుభస్వరూపుడుగా నీ ఇంట కొలువై ఉంటాడు. ఆయన అనుగ్రహం నీకెలా కావాలంటే అలాగే నువ్వు పిలుచుకో, కానీ శివతత్వాన్ని వంట పట్టించుకో అంటుంది శివపురాణం. నమస్తే.